సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయ్స్, ఈరోజు వీడియో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. స్పెషల్లీ మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా ఫ్యాన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయినప్పటి నుంచి చాలా మంది ఫ్యాన్స్ మనసులో చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్కి నేను ఈరోజు ఈ వీడియోలో ఆన్సర్ ఇచ్చేస్తాను. అండ్ బాస్, అంతేకాదు ఈ వీడియో మన సెకండ్ వీడియో మీకు తెలుసుకుంటే ఈ రోజే మధ్యాహ్నం నేను ఆల్రెడీ మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేశాను. అండ్ ఆ స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోలో మన రాక్ రోమన్ సెకండ్ మొత్తం కవర్ చేశాను. సో మీరు ఎవరెవరు మన ఈ రోజు ఫస్ట్ వీడియో చూడలేదో అలా ఫస్ట్ వీడియో చూడండి, అప్పుడే మీకు ఈ సెకండ్ వీడియో ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. అండ్ అంతేకాదు, నేను మీ అందరికీ మార్నింగే చెప్పినాను గాయస్, మీరు మన వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు వీడియోస్కి లైక్ చేయండి, నేను మీ అందరి కోసం ఇంకెన్నో వీడియో తీసుకొస్తానని చెప్పినాను. అండ్ మీరు ఈరోజు మన ఫస్ట్ వీడియోకి కొంచెం బాగానే లైక్ చేసినారు. సో అందుకని మీ అందరి కోసం ఈ సెకండ్ వీడియో. ఓకే. అండ్ నిజం చెప్పాలంటే మీ ఒక్కొక్క లైక్ నాకు చాలా మోటివేట్ చేస్తాను. అంటే మీరు లైక్ ఎక్కువ చేసినప్పుడు నేను ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యి మీకోసం ఎక్కువ వీడియోస్ చేస్తాను. అండ్ లైక్ తక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందేమో నాకు నేను కొంచెం తక్కువ వీడియోస్ చేస్తాను. ఓకే. సో నా వీక్నెస్ అని చెప్పేసి నేను మీ అందరికీ. సో అందుకని మీరు వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ బాస్, అందుకే ఫస్ట్ అయితే మనము ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ ద రాక్ నుంచి ఏమైనా అప్డేట్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బాస్, నేను ఏమైందంటే ఇన్స్టాగ్రామ్లో మన ద రాక్ ఒక వీడియో పోస్ట్ చేసినారు. అండ్ ఆ వీడియోలో ద రాక్ కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసినారు. లైక్ చూడండి, ఇప్పుడు ఈరోజు స్మాక్ డౌన్ కోసం అయితే కోడీ రోడ్స్, రోమన్, మన ద రాక్ అందరూ అఫీషియల్ అడ్వర్టైజ్ ఉండే కదా. సో కరెక్ట్ నిన్న ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో రాగానే అందరూ షాక్ అయిపోయినారు. అండ్ ఆ వీడియోలో ద రాక్ ఏమని చెప్పినారంటే, మన కోడీ రోడ్స్ అంట 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలవంగానే ద నెక్స్ట్ డేనే మన ద రాక్ కోడీ రోడ్స్కి కాల్ చేసినారంట. అండ్ ద రాక్ ఏమని చెప్పినారంటే, చూడు కోడీ రోడ్స్, నీ స్టోరీ నువ్వు నెక్స్ట్ టైం ఫినిష్ చేసుకోవచ్చు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా నువ్వు ఫినిష్ చేసుకోవచ్చు, కానీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ మ్యాచ్. సో అందుకనే నువ్వు నాకు అంటే రోమన్ రైన్స్తో ఫైట్ చేయని ఈ రసల్ మేనియాలో అండ్ నువ్వు సెత్ రాలిన్స్కి చూస్ చేసుకో. ఎందుకంటే నువ్వు ఎట్లయినా ఇప్పుడు 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినావు. సో అది ఒక వరల్డ్ టైటిలే కదా. సో అందుకనే నువ్వు సెత్ రాలిన్స్కి చూస్ చేయి అండ్ నేను రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తాను. ఎందుకంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బిగ్గెస్ట్ రసల్ మేనియా మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఆఫ్ ఆల్ టైమ్ అని మన ద రాక్ చెప్పినారంట కోడీ రోడ్స్కి. అండ్ కోడీ రోడ్స్ ఏమని చెప్పినారంటే, చూడండి, ద రాక్ అంటే నువ్వు చెప్పేది కరెక్టే, రాక్ అంటే వినడానికి బాగానే ఉంది. అంటే నిజం చెప్పాలంటే నేను ఒక రెస్లింగ్ అంటే నాకు చాలా బాగా తెలుసు రెస్లింగ్ గురించి అని అర్థం చేసుకోగలను. అంటే కొంచెం బాధ ఉంది నాకు మనసులో, బట్ ఎంతైనా మనం బెస్ట్ ఫర్ బిజినెస్ చేద్దాం. అండ్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అంటే బెస్ట్ ఫర్ బిజినెస్. సో సరే, నేను ఎంకర్ అడుగు పెట్టేస్తాను. నేను సెత్ రాలిన్స్తో నేనంటే సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తాను అసలు మేనియాలో, నువ్వు రోమన్ రైన్స్తో ఫైట్ చేసుకోవచ్చు అని కోడీ రోడ్స్ క్లియర్లీ ద రాక్కి మాట చెప్పినారంట. ఎప్పుడో అంటే మన స్మాక్ డౌన్ ద రాక్ రిటర్న్ చేసినారు, కోడీ రోడ్స్కి హక్ చేసినారు, కోడీ రోడ్స్ వెళ్ళిపోయినారు. సో ఇదంతా తర్వాత జరిగిందనమాట. దానికన్నా ముందే వీళ్ళు ఫోన్లో మాట్లాడినారనమాట. సో ద రాక్స్ క్లియర్లీ అడిగినారంట కోడీ రోడ్స్కి, కోడీ నువ్వు నీ స్టోరీ నెక్స్ట్ టైం ఫినిష్ చేసుకో, నువ్వు వేరే టైటిల్ కోసం అంటే నువ్వు వరల్డ్ టైటిల్ కోసం వెళ్ళు, సెత్ రాలిన్స్తో ఫైట్ చేయి, నేను రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తాను, ఎందుకంటే బెస్ట్ ఫర్ బిజినెస్ చేద్దామని చెప్పినారు. అండ్ కోడీ రోడ్స్ సరే అని చెప్పినారంట. బెస్ట్ ఫర్ బిజినెస్ అని అర్థం చేసుకో అంటే కొంచెం బాధ ఉందంట కోడీ రోడ్స్కి, బట్ సరే ఎంతైనా బెస్ట్ ఫర్ బిజినెస్ చేద్దాం, పర్లేదు అంటే నేను సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తాను, రోమన్తో ఫైట్ చేసుకోని క్లియర్లీ చెప్పినారంట కోడీ రోడ్స్. కానీ ఇప్పుడు కోడీ రోడ్స్ అందుకని స్మాక్ డౌన్లో వచ్చిన తర్వాత నేను రోమన్ నీతో ఫైట్ చేస్తాను, నీతో ఫైట్ చేసిన తర్వాతనే నా స్టోరీ అనేది ఎండ్ అవుతుంది, కానీ ప్రెజెంట్ కోసం అంటే నేను ఇప్పుడు ఫైట్ చేయను, ఈ రసల్ మీద ఫైట్ చేయను, ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి నీతో ఫైట్ చేస్తాడు అండ్ ఆ మనిషి నీ గురించి చాలా బాగా తెలుసు అని చెప్పినారు. సో అప్పుడక్కడ ద రాక్ వచ్చినారు, మీ అందరికి తెలుసు కదా స్మాక్ డౌన్లో. సో ద రాక్ వచ్చినారు, అందుకని ద రాక్ హక్ చేసి చాలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చినారంట కోడీ రోడ్స్కి. కానీ గాయస్, దాని తర్వాత ఒకటేసారి అంటే సోషల్ మీడియాలో అందరూ వీ వాంట్ కోడీ అని ఇదంతా ట్రెండ్ నడిపేయంగానే కోడీ రోడ్స్ ఒకటిసారి మారిపోయినంట. అండ్ అంతేకాదు ఇంకొక షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసినారు మన ద రాక్. అండ్ అది ఏంటంటే మన ప్రెస్ కాన్ఫరెన్స్ చేయం కదా, మన లాస్ వెగాస్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ద రాక్ చేయలేపినారు కదా కోడీ రోడ్స్ పైన. సో ఆ మూమెంట్ కంటే ముందు అంటే బ్యాక్ స్టేజ్ కోడీ రోడ్స్ ఏం చెప్పలేదంట ద రాక్కి, అంటే నేను నా మైండ్ నేను చేంజ్ చేసుకున్నాను, ఫ్యాన్స్ అందరికీ అంటే కోడీ వర్సెస్ రోమన్ మ్యాచ్ కావాలి, అందరు వీ వాంట్ కోడీ అని చెప్తున్నారు. సో అందుకని ఇప్పుడు నేను నా మూడ్ కొంచెం చేంజ్ అయిపోయింది, నా మైండ్ నేను చేంజ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు నేను అందరి ముందు మొత్తం మీడియా అంటే మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను రోమన్ రైన్స్కి చూస్ చేస్తానని అంటే ఏమని చెప్పాలి కదా, అంటే బ్యాక్ స్టేజ్తో కనీసం ఏమని చెప్పాలి కదా. అంటే రాక్ ఇప్పుడు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తాం కదా, సో మనం ప్రెజెంట్ కోసం ప్లాన్ చేంజ్ చేద్దామని ఏదైనా చెప్పాలి కదా, కానీ ఏం చెప్పలేదంట కోడీ రోడ్స్ బ్యాక్ స్టేజ్. అండ్ ఒకటేసారి అంటే మన ద రాక్ రోమన్ రైన్స్ సెగ్మెంట్ జరుగుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మన కోడీ రోడ్స్ ఇంటరప్ట్ చేసినారు. కోడీ రోడ్స్ వచ్చి ద రాక్ ముందే
రోమన్ రేన్స్ కి ఛాలెంజ్ చేశాడంట. సో కోడి రోడ్స్ చాలా హుషారు, అంటే చాలా పెద్ద, అంటే చాలా స్మార్ట్ బాబు అని కొంచెం ఎక్కిరిస్తున్నాడు అన్నమాట ద రాక్. అంటే బ్యాక్ స్టేజ్ చెప్పొచ్చు కదా, నేను బ్యాక్ స్టేజ్ ఉండే ఆ సెగ్మెంట్, అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగే ముందు అంటే ఫ్యాన్స్ అందరూ వీ వాంట్ కోడి అని డిమాండ్ చేస్తున్నారు. సో అందుకే నా మూడు కొంచెం మారిపోయింది, నేను ఫ్యాన్స్కి కొంచెం, అంటే ఫ్యాన్స్కి ఏం కావాలి అది ఇస్తా అని చెప్పొచ్చు కదా, కానీ కోడి రోడ్ చెప్పలేదంట ద రాక్కి. అండ్ ఒకటేసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను రోమన్ రేన్స్ పాడేస్తా అని మన కోడి రోడ్ చెప్పినారంట. సో ఇదంతా అయిన తర్వాతనే ద రాక్ ది దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంట. సో అందుకని ద రాక్ ఒక స్లాబ్ ఇచ్చి పడేస్తారని ఒక టైప్లో ద రాక్ చెప్పేసినారు. ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ వీడియోలు, అంటే ఆ వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్ట్ అయి ఉంది మన రాక్ అకౌంట్లో. సో మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో ద రాక్ ఇవన్నీ చెప్పినారు. కానీ ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక మాట చెప్తాను, మీరు దానికి మర్చిపోకుండ్రి, కొంచెం క్లియర్గా చెప్తాను. అండ్ అది ఏంటంటే ఇవన్నీ మాటలు ద రాక్ చెప్పినారు, కానీ మనం ఒకటి మర్చిపోవద్దు. అండ్ అది ఏంటంటే ద రాక్ ఒక హీల్ క్యారెక్టర్లో ఉన్నారు. ఎస్ గైస్, ద రాక్ ఒక హీల్ క్యారెక్టర్ ఉన్నారు. సో ఒక సూపర్ స్టార్ అన్నప్పుడు ఒక హీల్ క్యారెక్టర్ని వాళ్ళు సోషల్ మీడియాలో హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. డబ్ల్యూడబ్ల్యూ విషయంలో అంటున్నాను. అంటే వాళ్ళు వేరే, అంటే వాళ్ళు కొంతమంది పిల్లలతో కలుస్తూ ఉంటారు, కొంతమంది సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు, అది వేరే సంగతి అనమాట. కానీ డబ్ల్యూడబ్ల్యూ గురించి, వాళ్ళ రెస్లింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఏదైనా సూపర్ స్టార్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక హీల్ సూపర్ స్టార్ అంటే మన సోషల్ మీడియాలో ఒక హీల్ లా ఉంటాడు. సో ద రాక్ హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తారు అనుకుంటా సోషల్ మీడియాలో. ఎందుకంటే మీరు ఒక అప్డేట్ మర్చిపోవద్దు. అండ్ అది ఏంటంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తున్నారంటే మీ అందరికీ ఒకటి తెలిసే ఉంటుంది. అంటే మన ద రాక్ అండ్ కోడి రోడ్స్ ఇవన్నీ తమాషాలు. అంటే మన ద రాక్ కోడి రోడ్స్ పైన చేయలేపే ముందు, అంటే మన స్మాక్ డౌన్లో కోడి రోడ్స్ ద రాక్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత, అంటే మన ఛానల్ నేను మీద ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే, అంటే అందరు ఫ్యాన్స్ వీ వాంట్ కోడి అని ట్రెండ్ నడిపిస్తున్నప్పుడు ఆ టైంలో మనకు ఒక అప్డేట్ వచ్చిండే. అండ్ ఆ అప్డేట్ ప్రకారము మన కోడి రోడ్స్ ద రాక్ చాలా క్లియర్ ఒక మాట చెప్పిండే ముందే. అండ్ అది ఏంటంటే, చూడు నువ్వైతే నాకు అంటే ఎంకలు అడుగు పెట్టమని చెప్తాను, నేను పెట్టేస్తాను, కానీ ఫ్యాన్స్ మాత్రం సైలెంట్గా కూర్చోరు, ఫ్యాన్స్కి అస్సలు నచ్చదు. సో ఫ్యాన్స్ నచ్చకపోతే చాలా పెద్ద గడబడైపోతుందని కోడి రోడ్స్ ముందే ఇన్ఫార్మ్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొక అప్డేట్ నేను మీకు గుర్తుండొచ్చు. ఇంకొక అప్డేట్ ఏంటంటే ద రాక్, అంటే మన లాస్ వేగస్లో వచ్చే ముందు, అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో ద రాక్ కోడి రోడ్స్ పైన చేయలేపే ముందే నేను మీ అందరికీ క్లియర్గా చెప్పేసినాను, ద రాక్ హీల్ టర్న్ చేస్తాడంట. ద రాక్ హీల్ టర్న్ పైన మనకు రూమర్స్ వస్తున్నాయి. సో ద రాక్ హీల్ టర్న్ చేస్తాడని నేను మీ అందరికి ముందే చెప్పినాను. సో ఇప్పుడు ఆ రూమర్స్ ఎందుకు వచ్చినాయి అంటే ద రాక్ హిల్టన్ పైన మనకి రూమర్స్ ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ స్టేజ్ ట్రిపుల్ ఎస్తో ఇలా మీటింగ్ జరిగింది. నేను ఇది చెప్పినాను, మీటింగ్ జరిగినప్పుడు అంటే వీళ్ళు ఒక డిసిజన్ తీసుకున్నారు. అండ్ అది ఏంటంటే ద రాక్ ఇప్పుడు నువ్వు హిల్టన్ చేస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఫ్యాన్స్ ఇప్పుడు అందరూ వీ వాంట్ కోడి అంటున్నారు. సో ఇలాంటప్పుడు ఏమైనా ఫ్యాన్స్కి కావాల్సి ఇచ్చేద్దాం. సో ఇప్పుడు రాక్ నువ్వేం చేస్తావు, నువ్వు ఒక హిల్టన్ చేస్తే పని అయిపోతా అని ఇదంతా డిసిజన్ వాళ్ళు ముందే తీసుకున్నారు. మీ అందరికీ అప్డేట్ గుర్తుండొచ్చు, నేను ముందే చెప్పినాను. దాని తర్వాత ద రాక్ చేయలేపినారు. అంటే ఇప్పుడు చేయలేపింది స్క్రిప్ట్లో లేకుండా నిజం చెప్పాలంటే, బట్ చేయలేపేసినారు. ఫ్యాన్స్ అందరికి ఇంకా ఎక్కువ సింపతి రానికి మన కోడి రోడ్స్ పైన. సో దీని గురించి నేను అందరికీ అప్డేట్ ఇచ్చేసినాను ముందే. కానీ ద రాక్ హిల్ టైం పైన మనకి ముందే రూమర్స్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే ద రాక్ సోషల్ మీడియాలో చెప్పింది దాంట్లో సగం నిజం ఉంది అండ్ సగం అబద్ధం ఉంది. ఓకే, ఎందుకంటే హీల్ క్యారెక్టర్ ఉన్నారు కాబట్టి మొత్తం బ్లేమ్ ఇక ముంగడ ఉన్న సూపర్ స్టార్ పైన వేసి పడేస్తారు అన్నమాట. అంటే నా తప్పు ఉండే అని ఏం చెప్పారు, ఒక బేఫేస్ సూపర్ స్టార్ చెప్తారు అట్లా, అంటే నా మిస్టేక్ ఉండే అని. కానీ మన ద రాక్ హీల్ క్యారెక్టర్ ఉన్నారు కాబట్టి కుడి రోజు పైన మొత్తం వేసి పడేస్తారు. సో ఇది మ్యాటర్ అనమాట. సో నిన్న వచ్చిండే ఈవినింగ్ ఈ వీడియో. సో అందుకే నేను అందరికీ ఈ వీడియో గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు ట్యాగ్ టీమ్ మ్యాచ్ పైన చాలా రూమర్స్ వచ్చిండే. ద రాక్ చాలా క్లియర్ ఛాలెంజ్ చేసినారు రీసెంట్లీ స్మాక్ డౌన్లో. అండ్ ఇంకోటి స్మాక్ డౌన్ అంటే గుర్తొచ్చింది, కోడి రోడ్స్ చాలా క్లియర్లీ అడ్వర్టైజ్ ఉండే మన స్మాక్ డౌన్ కోసం. అండ్ అంటే కోడి రోడ్స్ వస్తుండే, బట్ కోడి రోడ్స్ కోసం కొంచెం ప్లాన్ చేంజ్ చేసి అంటే వచ్చినారు, ఆఫ్ ఎయిర్లో వచ్చినారు. స్మాక్ డౌన్ అయిపోగానే మన కోడి రోడ్స్ వచ్చినారు, కానీ ఆన్ టీవీలో రాలేదు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ప్లాన్స్ చేంజ్ చేసినట్టు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్ కోసం మన సెత్ రాలిన్స్ బి అడ్వర్టైజ్ ఉన్నారు. అంటే రోమన్, రాక్, కోడి, సెత్ రాలిన్స్ బి అడ్వర్టైజ్ ఉన్నారు. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ వీక్ సెత్ రాలిన్స్తో పాటు వచ్చేస్తే ఒక పని అయిపోతుందని మన డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ చేసిందంట. సో అందుకనే కోడి రోడ్స్ ఆన్ టీవీలో రాలేదు. నిజం చెప్పాలంటే రీజన్ ఏంటంటే కోడి రోడ్స్ అందుకనే ఆన్ టీవీలో కనిపించలేదు. కానీ ఆఫ్ ఎయిర్లో కోడి రోడ్స్ వచ్చినారు. కోడి రోడ్స్ ఆఫ్ ఎయిర్లో వచ్చి ఏమని చెప్పినారంటే ద రాక్ వచ్చిండు అయిందాక అని అడిగినారంట. సో నిజం చెప్పాలంటే కొంతమంది ఫ్యాన్స్ నచ్చలేదు. అంటే ద రాక్ వచ్చిండు నియర్లీ ఒక 40 minutes మొత్తం షోలో, మొత్తం స్మాక్ డౌన్లో నియర్లీ 35 నుంచి 40 minutes అలా సెగ్మెంటే జరిగింది. అలాంటిది కోడి రోడ్స్కి తెలీదా అన్నట్టు కొంతమంది ఫ్యాన్స్ ఎక్కిరించినారు. బట్ మన కోడి రోడ్స్ ఏమని అడిగినారంటే ద రాక్ వచ్చిండు అయిందాక అడిగినారు. అండ్ కోడి రోడ్స్ ఏమని చెప్పినారంటే అవును విన్నాను,
అంటే ద రాక్ వచ్చి అంటే చాలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడిండు. అండ్ ఆ బ్యాడ్ వర్డ్స్ వల్ల ఏమైందంటే ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉండే, ఆ చిన్నపిల్లలు ఏమనుకుంటారు అని చెప్పి కొంచెం ఒక బేఫేస్ సూపర్ స్టార్ లా మాట్లాడిన అనమాట. అంటే మన కోడి రోడ్స్ అంటే ఆఫ్ ఎయిర్ లో ఈ మంచి సెగ్మెంట్ జరిగింది అనమాట. అండ్ ఒక మ్యాచ్ జరిగిండే. సో మన కోడి రోడ్స్ మాత్రం చాలా క్లియర్లీ అంటే ఫ్యాన్స్ కి అంటే చాలా క్లియర్ అంటే ఒక బేఫేస్ సూపర్ స్టార్ లా మాట్లాడుతున్నారు. అండ్ రాక్ ఎక్కించినారు. అండ్ నెక్స్ట్ వీక్ అయితే స్మాక్ డౌన్ లో మన కోడి రోడ్స్ బి వస్తారు, బాస్ సెత్ రాలిన్స్ బి వస్తారు, రోమన్ రేన్స్ బి వస్తారు, అండ్ ద రాక్ బి వస్తారు. అండ్ ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ అంటే ఈ రోజు ఈ సెగ్మెంటే నియర్ 35-40 మినిట్స్ వచ్చింది. అలాంటిది అంత పెద్ద సెగ్మెంట్కి నేను 13-14 మినిట్స్లో కవర్ చేసినాను. చాలా మందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు. ఎందుకంటే అన్న ఇలా సెగ్మెంట్ కవర్ చేస్తున్నా, వేరే వాళ్ళు కవర్ చేయడానికి కొంతమంది మాట్లాడినారు. సో చూడండి బాబు, ఓవర్ సెగ్మెంట్ ఉన్నా సరే, రాక్ అయినా సరే, ఎవడైనా సరే, చిన్న పెద్ద ఎవరైనా సరే, సెగ్మెంట్ ఒకవేళ పెద్ద సెగ్మెంట్ జరిగినప్పుడు దానికి నేను మన ఛానల్ హైలైట్స్ వెళ్ళి చూడు, అది ఎవరైనా సరే చాలా పెద్ద పెద్ద సెగ్మెంట్స్ నేను 70-80% ఆల్రెడీ కవర్ చేస్తూనే ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వీక్ బి చాలా పెద్ద సెగ్మెంట్ ఉంటుంది. అండ్ ఆ సెగ్మెంట్కి నేను ఫుల్ కవర్ చేస్తాను. ఎందుకంటే సెత్ రాలిన్స్, కోడి వస్తున్నారు. సో మామూలుగా ఉంటుంది ఆ సెగ్మెంట్. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాము మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. గైస్ మీరు కొంతమంది అడిగినారు, అన్న జాన్ సీనా రెస్ల్మేనియాలో వస్తాడని అడిగినారు. సో అలాంటి ఫ్యాన్స్ కోసము ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుంది, అంటే ఒక గుడ్ రూమర్ వస్తుంది. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన WWE టాక్లో ఉందంట మన జాన్ సీనాతో. అండ్ అంతా మంచిగా ఉంటే మన జాన్ సీనా మనకి ఈ రెస్ల్మేనియాలో హ్యాజ్ ఏ గెస్ట్ లా కనిపించిన. ఇప్పుడు గెస్ట్ ఎందుకు చెప్పినా అంటే చూడండి, గెస్ట్ లా కనిపించంట ఎందుకంటే చూడండి, అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు వచ్చి ఒకసారి ఒక సూపర్ స్టార్తో మ్యాచ్ అంటే చాలా రష్ అయిపోతాయి అనమాట. ఇంత రష్ లాంటి ఇంత తొందరగా ఒక ఫ్యూడ్ సెట్ చేయలేము. సో అందుకే రెస్ల్మేనియాలో వస్తారనమాట మన జాన్ సీనా. అండ్ ఏదైనా ఒక మంచి సెగ్మెంట్లో, మేబీ ఆ ఫనీ సెగ్మెంట్ కావచ్చు, లేదంటే ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్లో మనకి జాన్ సీనా కనిపించవచ్చు. అండ్ కొన్ని రూమర్స్ అయితే ఏమంటున్నాయంటే మన సీఎం పంక్ బి వస్తున్నారు రెస్ల్మేనియా కంటే ముందు కాకపోయే రాలో. అండ్ రెస్ల్మేనియాకి సీఎం పంక్ హోస్ట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ మనకి చాలా ముందు నుంచి వస్తున్నాయి. సో జాన్ సీనా వచ్చి నేను రెస్ల్మేనియాకి హోస్ట్ చేస్తాను అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో మనం మంచి సెగ్మెంట్ రెస్ల్మేనియాలో చూడడానికి దొరకొచ్చు అనమాట. మేబీ ఏం చెప్పలేము. అండ్ బాస్ అంతేకాదు చూద్దాం, అంటే మన WWE అయితే మన జాన్ సీనాతో చిన్న టాక్లు ఉందంట. సో అంత మంచిగా ఉంటే మన జాన్ సీనా మనకి రెస్ల్మేనియాలో కనిపిస్తారు, లేదంటే కనిపించరు. ప్రెజెంట్ కోసం మనం 50% ఛాన్సెస్ పట్టుకొని నడుస్తాం. ఓకే, అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొకటి అంటే మన ద రాక్ టాపిక్లో మళ్ళొకసారి వచ్చేస్తాము. సో ద రాక్ పైన ఇంకొక అంటే ఒక చిన్న అప్డేట్ ఉండే. అండ్ అది ఏంటంటే చూడండి, ఇప్పుడు వాళ్ళ కంట్రీలో ద రాక్ సెగ్మెంట్ జరిగినప్పుడు చాలాసారి మొత్తం బ్లాక్ స్క్రీన్ వచ్చిందంట. అంటే మన కంట్రీ అయితే రాలేదు, నేను చూసినప్పుడు అయితే రాలేదు, బట్ వాళ్ళ కంట్రీలో వచ్చిందంట. అండ్ వాళ్ళ కంట్రీలో మొత్తం బ్లాక్ స్క్రీన్ ఎందుకు వచ్చిందంటే మీరు చూడొచ్చు, మీ స్క్రీన్ పైన ఒక సైన్ బోర్డ్ అంటే రాక్ డై అని ఉండే. అంటే రాక్ నువ్వు చచ్చిపో రాక్ నువ్వు చచ్చిపో అని రాసి ఉండే అక్కడ. సో అందుకనే మన ఫాక్స్ వాళ్ళంట దాన్ని మొత్తం బ్లాక్ చేసినారంట. వాళ్ళ కంట్రీలో అంత చూపించలేదు, బట్ మన కంట్రీలో కొంచెం అంటే అప్పుడప్పుడు కనిపించింది ఇది మన సైన్ బోర్డు. సో చూసినారా కొంతమంది ఫ్యాన్స్ ఎంత బేకార్ ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఇది ఎంతైనా ఒక స్టోరీ, అంటే ఒక రెస్లింగ్. సో రెస్లింగ్కి ఒక ఎంటర్టైన్మెంట్లో చూడాలి, బట్ చచ్చిపోరా బాబు అంటే అసలు అది ఏమైనా పద్ధతి అయింది ఇది నమ్మ. ఒక్కోసారి అయితే పిచ్చి కోపం వస్తుంది ఇలాంటి ఫ్యాన్స్ చూసి. సో చిన్న అప్డేట్ ఉండే, సో అందుకని నేను మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ద రాక్ అండ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే చూడండి, మీలో కొంతమంది నాకు స్పెషల్లీ మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో ఒకటే మెసేజ్ పైన మెసేజ్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే రోమన్ రేన్స్ ద రాక్ కి ఎక్నాలెడ్జ్ మీ అని ఎందుకు చెప్పినాడు, అండ్ ద రాక్ లాంటి సూపర్ స్టార్ రోమన్ రేన్స్ కి ఎందుకు ఎక్నాలెడ్జ్ చేసినాడు, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయని మీరు చాలా మంది స్పెషల్లీ మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి, చాలా దబాయించి డిఎం పైన డిఎం వస్తున్నాయి. సో చూడండి, అంటే మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం చూడండి, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. ద రాక్ అండ్ రోమన్ రేన్స్ అంటే రియల్ లైఫ్లో అయితే వాళ్ళు అంటే ద రాక్ బాబాయ్ అనుకుంటా, బట్ WWEలో అంటే ఆన్ టీవీలో అయితే బ్రదర్ వస్తే బ్రదర్ టైం మనకు చూపిస్తారు. అండ్ అంతేకాదు ఇప్పుడు అంటే మన రోమన్ రేన్స్ ఒక ట్రైబల్ చీఫ్. ఓకే, సో ఇప్పుడు రోమన్ రేన్స్ ఒక ట్రైబల్ చీఫ్ అన్నప్పుడు ఇప్పుడు రోమన్ రేన్స్ ముందు ఎవరు వచ్చినా సరే వాళ్ళు కంపల్సరీ ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే. అంటే రోమన్ రేన్స్ అప్పుడప్పుడు అపోనెంట్స్కి చెప్తారు. అంటే ఇంతకుముందు చాలా సూపర్ స్టార్స్ అంటే ఎవరెవరు రోమన్ రేన్స్తో ఫైట్ చేయడానికి వచ్చినారు అలాగే చెప్పినారు. అండ్ ఎవరెవరు రోమన్ రేన్స్ చేయగలపనికి వచ్చినారు అలాగే చెప్పినారు, ఫ్యాన్స్కి చెప్పినారు, మనందరికీ చెప్పినారు. అండ్ అదేంటంటే ఎక్నాలెడ్జ్ మీ అని రోమన్ రేన్స్ కంపల్సరీ చెప్తారు. ఎందుకంటే రోమన్ రేన్స్ ఒక ట్రైబల్ చీఫ్. ఓకే, ఇప్పుడు ట్రైబల్ చీఫ్ అన్నప్పుడు కంపల్సరీ రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేయాల్సింది. ఇప్పుడు రోమన్ రేన్స్ బ్లడ్ లైన్లో ఉండాలంటే కంపల్సరీ ఎక్నాలెడ్జ్ చేయాలి. సో ఒక టైప్లో ఆన్ టీవీలో రోమన్ రేన్స్ ద రాక్కి టెస్ట్ చేసినాడు అనమాట. అంటే ద రాక్ నిజంగానే ది బ్లడ్ లైన్లో అడుగు పెట్టినాడా, లేదంటే ద రాక్ ఏదో గేమ్ ఆడుతున్నాడా అని
రోమన్ రేన్స్ ఆన్ టీవీ గురించి మాట్లాడతారు, రియల్ లైఫ్లో. సో ఆన్ టీవీలో రోమన్ రేన్స్ మన అందరి ముందు చిన్న టెస్ట్ తీసుకున్నారు అంటే ద రాక్ది, అండ్ అడిగినారు ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పినారు, అండ్ ద రాక్ ఐ ఎక్నాలెడ్జ్ యూ మై ట్రైబల్ చీఫ్ అని చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ప్రకారం ద రాక్ అయితే ఇప్పుడు జెన్యున్గా అంటే ది బ్లడ్ లైన్ మెంబర్, అంటే చాలా ఓపెన్లీ అంటే చీటింగ్ ఏం చేయడు, అంటే మన ద రాక్ ఎక్నాలెడ్జ్ చేసినాడు. ఎక్నాలెడ్జ్ చేయగానే రోమన్ రేన్స్ కొంచెం హ్యాపీ అయిపోతారు, అంటే క్యారెక్టర్ ప్రకారం మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ద రాక్ ఎక్నాలెడ్జ్ చేసినాడు రోమన్ రేన్స్కి. సో ఇప్పుడు రోమన్ రేన్స్ కొంచెం బేఫిక్ అంటే కొంచెం ఇక ఫ్రీ అయ్యి ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఎక్కువ టెన్షన్ తీసుకుంటే ఇప్పుడు రాక్ ఉన్నాడు, రాక్ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా చేయిస్తాడు ఏందని అంటే కొంచెం ఉంటుంది, బట్ అంత ఎక్కువ ఆలోచించారు, ఎందుకంటే చాలా ఓపెన్లీ ద రాక్ ఎక్నాలెడ్జ్ చేసినారు. సో ఒక స్టోరీ నడుస్తుంది అనమాట, మీకు అర్థమవుతుందా? ద రాక్ రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేసినారు, అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఏంది అంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ద రాక్ రోమన్ రేన్స్కి చేయిస్తాడా, మోసం చేస్తాడా, అటాక్ చేస్తాడా, రాక్ వల్ల రోమన్ రేన్స్ ఓడిపోతాడా, దీని గురించి మనం ఈ రోజే మాట్లాడితే ఎక్కడో అది కొంచెం రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే మనం కొంచెం వెయిట్ చేయాలంటే ఈ రోజే రోమన్ రేన్స్కి ద రాక్ ఎక్నాలెడ్జ్ చేసినారు. సో మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి, మనం కొంచెం వెయిట్ చేద్దాము. అండ్ మనకు ఇంకా కొన్ని రూమర్స్, ఇంకా కొన్ని అప్డేట్స్, మేబీ రేపటి వరకు ఇంకా కొన్ని రూమర్స్, ఇంకా కొన్ని అప్డేట్స్ వస్తాయి. సో అవన్నీ కలిపి నేను మీ అందరికీ ఒక అప్డేట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అంటే ద రాక్ రోమన్ రేన్స్కి మోసం చేస్తాడా లేడా దాని గురించి నేను మీద కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ రోమన్ రేన్స్ ద రాక్కి ఎందుకు ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పినారంటే కంపల్సరీ ఎవరైనా సరే ది బ్లడ్ లైన్లో అడుగు పెట్టినప్పుడు వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేయాల్సింది. సో అందుకని ఒక టైప్లో ఒక టెస్ట్ తీసుకుంటారు మన రోమన్ రేన్స్, అంటే మనం నాకు ఎక్నాలెడ్జ్ చేస్తాడా అని ఒక టైప్ టెస్ట్ తీసుకుంటారు. అండ్ ద రాక్ ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. కానీ ఇన్ ఫ్యూచర్లో కానీ ఏమైనా కావచ్చు, నేను ముందే చెప్పేస్తాను, ఏదో ఎక్నాలెడ్జ్ చేశాడని చెప్పి అంటే ఎప్పటికైనా నిజాయితీగా ఉంటాడని చెప్పాను, కానీ ఏమైనా కావచ్చు. ఇంకా కొన్ని రూమర్స్ కోసం, ఇంకా కొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తాను. ఇంకా కొన్ని రూమర్స్, ఇంకా కొన్ని అప్డేట్స్ రాగానే నేను మీ అందరికీ ద రాక్ అంటే బిట్రే చేస్తాడా లేదా దీని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.